ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? లేరా? సంతోషంగా ఉన్నారా? ఏముంటామండి అంటారా? దేవుడు మహాకృప బట్టి మనకి ఇంకో దినంనిచ్చాడు. ఈ దినమున అనేక మంది మరణించారు. అనేక మంది గనులు, చదువుకున్నవారు, రాజులు, అధికారులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఈ లోకాన్ని విడిచారు. కానీ దేవుడు నీకు నాకు శ్వాసనిచ్చాడు. మనం ఈరోజు శ్వాసని పీల్చుకుని ఆ పీల్చుకున్న శ్వాసను మళ్ళీ తిరిగి బదిలే కృపనిచ్చాడు. మరి దేవునికి వందనాలు కలిగి ఉన్నారా? ఇంకేం కావాలి నీకు చెప్పు? నీకు 100 లక్షల కోట్లు నీ చేతిలో ఉన్నా నువ్వు పీల్చుకునే శ్వాస నీకు లేకపోతే ప్రాణము నీకు లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు అనుదినమున. మరి ఈరోజు మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పమంటారా? అదేనండి, బైబిల్ చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దేవునితో మీరు సమయం గడిపారా? ఈరోజు ఎంతో విచారకరమైంది ఏంటంటే మనుషులు దేవునితో సహవాసం గడుపుతాం ఇష్టపడతలేదు. ఏమండి? సెల్ ఫోన్తో సమయం గడుపుతున్నారు, స్నేహితులతో సమయం గడుపుతున్నారు, అమ్మతో నాన్నతో సమయం గడుపుతున్నారు, అక్క చెల్లెలతో సమయం గడుపుతున్నారు, కుక్క పిల్లతో సమయం గడుపుతున్నారు. ఏమండి? బట్టల కొట్టులో సమయం గడుపుతున్నారు, బంగారు కొట్టులో సమయం గడుపుతున్నారు. దేవుని వాక్యము యందు చదువుతూ మోకరించి ఏకాంతంగా ప్రభు వైపు కొంత సమయముని ఆయన పాదముల దగ్గర గడిపేవారంగా లేము. అందుకే మన జీవితంలో ఫలితం లేదు. చూడండి, ఈరోజు ఏమైనా సాధించామా? నిన్నేమైనా సాధించామా? ఏం సాధిస్తామండి? ఇంత కష్టపడి పని చేశాక, ఒక ఆయన అన్నారు 30 సంవత్సరాలు కష్టపడి పని చేశాక సాధించింది అప్పులండి అన్నాడు. మరి దేవుని ఎందు మీరు కూర్చున్నప్పుడు, దేవుని వాక్యము మీరు వింటున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మీ జీవితంను సరిచేసుకుంటున్నప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మరి ఈరోజు దయచేసి రండి, మీరందరూ ఈ కార్యక్రమం చివరి కూర్చోండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి మా ముందుకి నీ వాక్యముని ధ్యానిస్తానికి కృప చూపించుతున్నావు. దాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ సమయంను నీ ఆధీనంలో ఉంచుకొనైనా ప్రతి ఆటంకాలు, ప్రతి అపవాది కార్యాలు లయపరచు, నన్ను ఇసులు చాటు మరుగుపరచు నాయన. నీ ఉద్దేశము నాయన ఈ సాయంకాల సమయంలో మా పట్ల ఏమై ఉన్నదో అది నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు తీతు గురించి మనం ధ్యానిద్దాం. నిన్న పౌలు చివరి మాటలు, తన పరిస్థితిని ఉత్తరపూర్వకంగా రాసిన మాటలు నిన్న మన 2 తిమోతి 4వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చూసాము. పౌలు మరణించినప్పుడు తనకి ఒక అంగీ, కొన్ని పాత నిబంధన పుస్తకాలు, తన ఆస్తి, తన స్వాస్థ్యంగా పెట్టుకుంటారు మనం చూస్తున్నాం. మరి ఈరోజు తీతు గ్రంథం మనం చూద్దామని. తీతులో ఇంచుమించు 3 అధ్యాయాలు ఉన్నాయి. కానీ నేను అంత చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మీరు కూడా అంత ఓపిక లేదు మీకు వాక్యం వినటానికి. సినిమా కోసం సినిమా చూస్తానికైతే 3 గంటలైనా ఓపిక ఉంటుంది. ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలంటే గంటలు మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం వినాలంటే మీకు ఓపిక ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే వాక్యముని 2 భాగములుగా మరి ఈరోజు వాక్యాన్ని నేను విభజించాలని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఒక భాగం మనం చూద్దాము, రేపు ఇంకొక భాగం మనం చూద్దాము. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనము ధ్యానిద్దాము. దయచేసి తీతు 1వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ తెరవండి. మీరు సెల్ ఫోన్ దూరంగా పెట్టుకోండి, బైబిల్ తెరవండి. మీరు కూడా నాతో పాటు బైబిల్ని చదవండి. అది చాలా మంచి అలవాటు అండి. చాలామంది స్క్రీన్లో వేస్తుంటారు, కానీ నాకు అంత ఫెసిలిటీ లేదు, అంత టెక్నాలజీ లేదు ఇంకా మనకి. అయినప్పటికీ మీరు మీ చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి కదా, ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే, మీరు ప్రభువుని ఇంకుని ఎరగని వారైతే, ఇప్పుడే ప్రభువులోకి వస్తున్నారైతే, మేము చదువుతున్నప్పుడు మీరు మాతో పాటు మీరు ఆలకించండి. దేవుడు మీకు కృప చూపిస్తాడు. సో తీతు 1వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదువుదాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయునది. ఓకే, మొదటి వచ్చిన మాత్రమే చదవండి. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును
నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయునది. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు తన ఇంట్రడక్షన్ మనం కొరింథీలో చూసాం, రోమీలో చూసాం, ఎఫెసీ, గలతీలో మనం చూసినప్పుడు ఆయన అపోస్తులైన పౌలు అని రాసుకుంటాడు. పౌలైన అపోస్తులైన నేను అంటాడు. కానీ ఇక్కడ కొంచెం వ్యత్యాసంగా ఉంది. చూడండి, మనం ఉత్తరం రాస్తామా, ఏమైనా లీవ్ లెటర్ రాస్తామా, పర్మిషన్ లెటర్ రాస్తామా, ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు మనం పేరు కింద పెడతాం కదా, పైన పెట్టాం. కానీ ఆ రోజుల్లో పేరు పైన పెడతారు. అసలు నువ్వు ఎవరు, నువ్వు నీ పేరేంటి అనేది టు అనేది కాకుండా ఫ్రమ్ ఫస్ట్ పెడతారు. ఫ్రమ్ ఏమని, అలాగా పౌలు అనే నేను అని పౌలు రాస్తున్నాను అని పౌలు మొదటిగా తన పేరు పెట్టుకుంటూ మనం చూస్తున్నాం. అంతేగాని ఫస్ట్ నా పేరే ఉండాలి, లాస్ట్ నా పేరే ఉండాలి, మధ్యలో నేనే ఉండాలని కాదు. అది ఆ రోజు ఉత్తరము రాసే ఒక ఫార్మాట్. కాబట్టి పౌలు రాసే ఉత్తరములన్నింటిలో మొదటగా తన పేరు కనబడతా మనం చూస్తాం. పౌలు తాను దేవుని దాసుడు అని పిలుచుకుంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఏమని అంటే ఎ బౌండెడ్ స్లేవ్. కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముందంటే ఎ బాండెడ్ స్లేవ్. ఏమంటే మరి పౌలు గారు బిజినెస్ కార్డు ఇచ్చినప్పుడు ఎవరైనా మీరేంటంటే చాలామంది బిజినెస్ కార్డ్స్ ఇస్తుంటారు. మరి ఈరోజు బిజినెస్ కార్డ్స్ లేవు కదా, కానీ ఆ రోజుల్లో బిజినెస్ కార్డ్స్ ఉండేవి. ఆ బిజినెస్ కార్డ్స్ ఏం చేస్తారండి, ఐఎమ్ ద డైరెక్టర్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, ఐఎమ్ ద ఫౌండర్ అని పెడుతుంటారు. కానీ ఆ పౌలు గారు ఏం పెట్టుకునేవారంటే నేను బంధించబడిన, క్రీస్తు కోసము బంధించబడిన బానిసని అని పెట్టుకుంటాడు. ఏమండి ఎంత గ్రేట్ అండి నిజంగా. ఇన్ని సంఘాలు కట్టి, ఎన్ని ఆత్మలు రక్షించి, ఇంతమందిని క్రీస్తు కోసం నడిపించి, తను వెర్రగొట్టబడి, తను నలగొట్టబడి, తన శ్రమల్లో, బాధల్లో, కష్టముల్లో క్రీస్తుని విడవక నడిచిన పౌలు నేను క్రీస్తు బానిసని అని పిలుచుకుంటున్నాడండి. అది గర్వంగా పిలుచుకుంటున్నాడు, గర్వపడుతున్నాడు దాని నిమిత్తం. ఈరోజు మనం డబ్బాలు కొట్టుకుంటున్నాం. నేను పొప్పుని, నేను బిషప్ని, నేను కప్పుని అని పెట్టుకుంటున్నారు చాలామంది. ఏమండి దేవుడు పెట్టాలండి, మనం పెట్టుకోకూడదు. దేవుడు పిలవాలి మనల్ని. ప్రవక్తలు, ప్రవక్తరాళ్ళు, ఏమండి డాక్టర్లు, రెవరెండ్లు అని మన డబ్బాలు కొట్టేసుకోకూడదు. మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ ఉమెన్. ఏమంటే బైబిల్లో మనం చూసినట్లయితే ప్రవక్త అని ఇతరులు పిలిచారు. దేవుని మనిషి, దేవుని సేవకుడిని ఇతరులు పిలిచారు. ఎవరు, నేను ఏలియా అని, నేను ప్రవక్తని అని పెట్టి చెప్పుకోలేదు అక్కడ. సో ఈరోజు కొంచెం వ్యత్యాసం డిఫరెంట్గా మనం ఈ సమాజంలో మనం చూస్తున్నాం. కానీ పౌలు తాను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేను క్రీస్తు కోసము బానిసని, బంధించబడిన బానిసని అంటే నేను ఏం చేయలేనయ్యా. నేను రోమా సామ్రాజ్యములో క్షమించండి, రోమా చెరలో ఉన్న పౌలు నేను రోమిలకు కాదు బానిసని, నేను నీరు చక్రవర్తికి కాదు బానిసని, నేను నా యేసయ్యకి నేను బానిసని, నా యేసయ్య ఏం చేయమంటే చేస్తానని గర్వంగా తనని చెప్పుకుంటున్నాడండి. నువ్వు అలా చెప్పుకోగలవా? నువ్వు నీ చదువు గురించి నువ్వు అతిశయం పొందుతున్నావు, నీ వ్యాపారం నిమిత్తం అతిశయం పొందుతున్నావు, నీ అందం బట్టి నువ్వు అతిశయం పొందుతున్నావు, నీ ఆస్తిని చూసి వెర్రవీగుతున్నావు. కానీ సింహాసనం మీద కూర్చున్న ప్రభుని చూసి, ప్రభా నువ్వు నా బాస్ అయ్యా, నువ్వు నా యజమానుడు అయ్యా, నువ్వు నా దేవుడు అయ్యా, నేను నీకు సర్వం అంకితం చేసుకున్నానయ్యా అని నిన్ను నువ్వు ప్రభువుకి అలాంటి జీవితం జీవించగలవా? పౌలు అంత మాత్రం కాదు, నేను క్రీస్తు యేసు అపోస్తుల్ని అని పిలుస్తున్నాడు. ఈ అపోస్తులు అనే మాట మనం అన్ని ఉత్తరములో చూస్తున్నాం. తన రాసిన 13 ఉత్తరముల్లో పౌలు అపోస్తులను పిలుచుకుంటున్నాడు. అపోస్తులు అంటే ప్రవచనాలు చేసేవాడు, స్వస్థతలు పరిచేవారు, ఏమండి ఆశ్చర్యమైన కార్యాలు చేసేవారు కాదండి. అపోస్తులు అంటే గ్రీకు భాష ప్రకారము ఒక ప్రత్యేకమైన రాయబారి, క్రీస్తు కోసం ఈజ్ అ స్పెషల్ అంబాసిడర్. నేను మీకోసం ఉత్తరం రాస్తానంటే దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక ప్రత్యేకమైన స్వార్త మాటలు అంటే అంత మాత్రమే కానీ తాను ఒక గొప్పగా హెచ్చించుకుంటలేదు. సో ఇక్కడ పౌలు చెప్తున్న దేవుని విశ్వాసము నిమిత్తం ఆయన యందు ప్రభు కృప బట్టి, ఆయన సత్యాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసాన్ని బట్టి, ఆయన చూపించిన దయ బట్టి, ఇక్కడ బైబిల్ మనం చూసినట్లు పౌలు కృప, సమాధానము, కనికరము 3 మాటలు వాడాడు. మనం చాలాసార్లు మనం మిలియన్ పుస్తకాలు చూసినట్లయితే కృప,
సమాధానం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కృప, సమాధానం, కనికరం ఈ 3 పదములు మొదటి 4 వచనముల్లో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ చూసినట్లయితే తీతు, పౌలు ఇద్దరు కలిసి ఒక క్రిటా అనే ఊరు ఉందండి. చూడండి దయచేసి 5వ వచనం చదవండి ఒకసారి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలు నియమించు నిమిత్తమే నేను క్రేతులో క్రీతు అని ఉంది, ఇంగ్లీష్ క్రిటా అని ఉంది. క్రీతు అనే ఊరు, క్రీతు అనేది యాక్చువల్గా ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఐలాండ్స్. ఒక ల్యాండ్ కాదు, అనేక ద్వీపములో ఉన్న ఒక స్థలము. ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందని నేను మ్యాప్లో అంతగా నాకు డీటెయిల్గా నాకు దొరకలేదు. కానీ ఇది నాట్ ఒక ద్వీపం అనేది ఒక చిన్న ఊరు కాదు, పెద్ద ద్వీపములు. ఇప్పుడు చూడండి, న్యూజిలాండ్ మనం చూస్తున్నాం, అది ఒక ద్వీపం లాంటిది. ఆల్మోస్ట్ 4 పక్కల నీళ్ళు ఉంటాయి అలాగా. సో ఇది కూడా ఒక పెద్ద పట్టణములు, యాక్చువల్గా చాలా పట్టణాలు ఉన్న ఒక ఊరు ఇది. తెలుగులో ఏమంటారు? క్రిటా అని అంటారా? క్రేతు అని రాయబడింది తెలుగులో. క్రేతు. ఈ క్రేతు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పౌలు, తీతు ఇద్దరు వీరు వెళ్ళారు. సో ఇక్కడ యాక్చువల్గా ఈ తీతు అనే వ్యక్తి ఎవరు, ఇతని గురించి ఏంటి అని మనకి ఎక్కువగా బైబిల్లో తిమోతిలాగా మనకు కనబడతలేదు. కానీ తీతు గుణగుణాలంటే ఏంటి అనేది మనము చూడగలం. సో దాని ముందు వెళ్ళకముందు తీతుకి లూకా గారికి సంబంధం ఉంది. మనందరూ తెలుసు, లూకా గారు అపోస్తలుల పుస్తకం రాశారు. సో చరిత్రదారులు చెప్పేది, హిస్టోరియన్స్, థియోలాజియన్స్ చెప్పేది ఏంటంటే లూకా సహోదరుడు తీతు అంటున్నారు. ఎందుకంటే మనము 2 కొరింథీ 2వ అధ్యాయం 13, 8, 23లో మనం చూస్తున్నాం. తీతు, లూకా వారిద్దరు కలిసి ప్రయాణిస్తాం, వారిద్దరు కలిసి మరి ఎక్కువగా వారు కలిసి ఉంటాము అన్న తమ్ముళ్ళలాగా అనేది మనం చూస్తున్నాం. సో చరిత్ర హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే లూకా పౌలుతో పాటు రోమిలో చెరలో ఉన్నప్పటికీ తీతు తన సహోదరుడు మరి క్రీతు అనే ఈ ఊరిలో ఉంటాం మనం చూస్తున్నాం. సో ఈ తీతు గురించి ఎక్కువగా రాయబడలేదు, కానీ తీతు గుణగుణాలు మనం బైబిల్ చదివినప్పుడు మనం అర్థం చేసుకోగలచ్చు. ముఖ్యంగా తీతుని ఏమంటారంటే 4వ వచనం ఒకసారి చదువుతారా మీరు? ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. తీతు 4వ వచనం తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. టు టైటస్ మై ట్రూ సన్ ఇన్ కామన్ ఫెయిత్. ఆ మాట మాత్రం చదవగలరా? తీతు నా ప్రియమైన విశ్వాసములో కుమారుడు అంటున్నాడు. అంటే తిమోతిని నా ప్రియమైన కుమారుడు అంటున్నాడు. కానీ తీతునేమంటున్నాడంటే నా విశ్వాసములో నా కుమారుడు. అంటే విశ్వాసములో నా పోలి నడిచేవాడు. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడే నన్ను అడుగుజాల్లో సేమ్ నా ఫుట్పాత్లో నడుస్తున్న నా కుమారుడని పౌలు తనని పిలుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. నేను కొంచెం బైబిల్లో కొంచెం కొన్ని రెఫరెన్సెస్ మీకోసం రాసి పెట్టాను. సో ఆ తీతు స్వభావం ఏంటి, తీతు క్యారెక్టర్ ఏంటి, తన పర్సనాలిటీ ఏంటి అనేది మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. తీతు 1:4 మనం చూస్తున్నాం. తను పౌలు వలె తన విశ్వాసము, పౌలు లాంటి విశ్వాసం కలిగి ఉంటే మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, మన 2 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తున్నాం. అతను పౌలుకి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక సొంత సహోదరు వల్లే పౌలుని ప్రేమిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అలాగే 2 కొరింథీ 8వ అధ్యాయం 23లో మనం చూస్తున్నాం. తాను పౌలు తీతుని నా తోటి జత పనివాడు, నా తోటి సేవకుడు అని పిలుస్తాం కూడా మనం చూస్తున్నాం. అంత మాత్రంగా తీతు పౌలుని అడుగుజాడల్లో నడిచినట్లు మనం చూస్తున్నాం. పౌలు వలె తను అదే పరిశుద్ధాత్మను అదే ఆత్మను కలిగి ఉంటాం మనం చూస్తున్నాం. అది 2 కొరింథీ 12వ అధ్యాయం 18వ వచనం అది చూస్తున్నాం. అదే మాటలు బైబిల్లో మనం తీతు గురించి ధ్యానించగలుగుతున్నాం. దాని తర్వాత తీతు పౌలు వలె
శ్రమలు, బాధలు, అవమానాలు నడిచినట్లు మనం చూస్తున్నాం. అది కూడా 2 కొరింథీలోనే అదే సేమ్ 12, 18, 19 వచనంలో మనం అదే మాటలు చూస్తున్నాం. కానీ తీతు చూసినట్లయితే తీతు తన మినిస్ట్రీ స్టైల్, తన పరిచర్య విధం, చాలామంది పరిచర్య ఎన్నో విధాలు ఉంటాయి. చాలామంది ఎంతోమంది వాళ్ళకి ఒక గురువులు ఉంటారు, ఏమంటే ఒక సేవకులు ఉంటారు, వాళ్ళని నడిపించిన వారిని రక్షించి వాళ్ళలాగా మాట్లాడతారు, లేకపోతే వారికిలాగా వాక్యం చెప్తారు, లేకపోతే వాళ్ళకిలాగా సేవ చేస్తారు. సో అలాగా తీతు పౌలుని అడుగుజాడలు, అంటే యేసు ఎలా పౌలుని వెంబడించాడు, పౌలుని అలా వెంబడించిన ఒక నమ్మకమైన సహోదరుడు. ఇంచుమించు తీతుకి పౌలుకి పెద్ద వయసు వ్యత్యాసం లేదు, ఎందుకంటే తిమోతి ఒక యవనస్తుడు, కానీ తీతుకి ఇంచుమించు పౌలుతో పాటు అనేక సంవత్సరముల అనుభవం ఉంటూ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ క్రీతు అనే ఊరిలో, ఈ అనేక పట్టణములు ఉన్న ఈ ఊరిలో ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఏంటంటే ఇక్కడ వారిని రక్షించారు, పౌలు వెళ్ళి సువార్త ప్రకటించాడు, అనేక మందిని క్రీస్తు కోసం సంపాదించాడు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సంఘం కట్టాలి. పౌలు ఉద్దేశం ఏంటంటే, పౌలు కొన్న ప్రత్యేకత, సేవ ప్రత్యేకత మీరు చూసినట్లయితే, క్షమించండి, తను సువార్త ప్రకటిస్తాం, ఆత్మల్ని రక్షిస్తాం, దాని తర్వాత రక్షించబడిన ఆత్మల్ని సంగమగా స్థాపిస్తాం. ఎంత గ్రేట్ కదా, నిజంగా రియల్లీ గ్రేట్. ఇలాంటివన్నీ నేను ఎవరిని చూడలేదు. చాలామంది ఇవాంజలిస్టులు ఉంటారు, వాళ్ళు ఆత్మలు రక్షిస్తారు, అక్కడున్న సేవకులు చెప్తుంటారు, వెళ్ళిపోతారు. కొంతమంది పాస్టర్స్ ఉంటారు, వారు ఏం చేస్తారు, వారి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆత్మలు రక్షిస్తారు, సంఘం కడతారు. కానీ పౌలు అలా కాదు. పౌలు ఒక మిషనరీ. పౌల్ని ఎవరిని పంపలేదు, ఆయనే వెళ్ళేవాడు. ఆయన తన సొంత ఖర్చుతో వెళ్ళేవాడు. సువార్త ప్రకటించినప్పుడు ఏమవుతుందని వచ్చిన నిందలు, బాధలు, శ్రమలు అనుభవించేవాడు. మళ్ళీ ఆత్మల గురించి ఏమంటే పట్టించుకునేవాడు, తన పెత్తనం చేసేవాడు కాదు. ఏమంటే ఈరోజు చాలామంది సంఘం స్థాపిస్తున్నారు, ఏం చేస్తారు అండి, నువ్వు మా దగ్గర ట్రైనింగ్ అయిన పాస్టర్ నువ్వు వెళ్ళి చచ్చిపెట్టు అంటారు. ఆ పాస్టర్ గారికి జీతం ఇస్తారు, ఆ పాస్టర్ గారి కింద సంస్థ కింద ఉంటారు. అది కాదు, అలాగే ఈయన సంస్థ ఏం పెట్టలేదు పౌలు కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘానికి, అన్ని సంఘాల మీద ఏ సంఘం మీద పెత్తనం చేయలేదండి. ఆయన సంఘం స్థాపించేశాడు, చేతులు దులుపుని వెళ్ళిపోయాడు, ఉత్తరాలు రాశారు అంతే. ఆయనకి కలుసుకుంటాను చూస్తానంటే వాళ్ళు తిడతాం, ఈయన అబద్ధ ప్రవర్త అంటాం, ఈయన్ని ఎగతాళి చేస్తాం, అన్నింటిని నిందలు పొందేవాడు పాపం. అసలు చేసింది ఈయన, స్థాపికుడు, ఫౌండర్ ఈయన, ఎస్టాబ్లిష్ చేసింది ఈయన. కానీ దానివల్ల ఎలాంటి ప్రతిఫలం, ఒక ఫలము కూడా తినేవాడు కాదు. ఏమంటాడంటే, మనం చూస్తాం, ఆల్రెడీ చూసాం, ఏమంటే మీరు నా పిల్లలు లాంటి వారు, మీరు నాకు డబ్బులు ఇస్తామంటే నేనే మీకు డబ్బులు ఇవ్వాలంట. ఈరోజు అలా ఉల్టాగా ఉంటుంది, కానుక డబ్బులు కలెక్ట్ చేసుకుని బాక్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు సంస్థలు. అది మెయిన్ ఒక ఆయన ఉంటారు, దానికి హెడ్ ఆయన చెక్ సైన్ చేస్తుంటారు. అలాగా కాదు ఇక్కడ. దిస్ ఇస్ నాట్ ఒక ఆర్గనైజేషన్ కాదు ఇది కేవలము క్రీస్తు ప్రేమతో తన సొంత లాభం లేకుండా పౌలు సంఘముని స్థాపించి, నిజంగా ఇలాంటి సంఘం స్థాపించేవారు ఈరోజు ఎవడు లేడండి. ఏ బుద్ధిహీనుడు కూడా ఉండడంటారు కావాలంటే. కానీ పౌలు క్రీస్తు నిమిత్తం ఒక వెర్రివాడే, లాభము లేకుండా సేవ చేసినవాడు, అవమానములు, నిందలు భరించినవాడు, చివరికి మరణించినప్పటికి కూడా ఒక అంగి 4-5 పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత యథార్థంగా ఆయన సేవ చేశారు. నిజంగా రియల్లీ గ్రేట్ అండి, ఇది మామూలు విషయం కాదు. కానీ ఈరోజు ఇక్కడ తీతుని ఆయన క్రీతు అనే ఊరిలో వదిలేసి పౌలు దేవుని చిత్తానుసారంగా రోమా ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే పౌలుకి తెలుసు తన సమయం ఆసీనమైంది, తన శిరస్సాధన చేయబోతున్నాడు, దేవుని చిత్తం అది, అక్కడ శిరస్సాధన చేయబోతున్నా తెలిసినప్పటికీ కూడా తను వెళ్ళాడు. మీకు తెలుసా, బైబిల్లో యెషయా ప్రవక్త ఉన్నాడు, చాలా గొప్ప ప్రవక్త, నాకు చాలా ఇష్టమైన ప్రవక్త. ఆ ప్రవక్తకి తెలుసు మనషే, హిజ్కియా కుమారుడు, ఏ హిజ్కియా అయితే మంచం మీద పడుకుని ఉన్నాడు, ఏ హిజ్కియా అయితే మరణించబోతున్నాడు, ఆ హిజ్కియాకు ప్రవచనం చెప్పి నువ్వు బ్రతుకుతూ అని చెప్పిన సేవకుడు తన కుమారుడైన హిజ్కియా కుమారుడైన మనషే తను హతం చేశాడు. తను చంపుతాడని తెలుసు, ఊరు బయటికి వెళ్ళి దాక్కున్నాడు. అయినప్పటికీ దేవుడు బయలుపరిచిన ప్రకారం యెషయా మరణించాడు. అలాగే పౌలుకు తెలుసు తన మరణం ఏంటి, అయినప్పటికీ అది దేవుని చిత్తం, నేను శిరస్సాధన చేయబడతాము దేవుని చిత్తమని తను ఏం చేశాడంటే తాను
మరణానికి రోమా ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి తను చెరలో పెట్టుకున్నాడు. బంధించబడ్డాక బంధించబడినప్పుడు రాసిన ఉత్తరమే ఈ తీతు ఉత్తరం. ఈ తీతు ఉత్తరములో పౌలు అంటాడు, నిన్ను విడిచిపెట్టానంటే, చూడండి 5వ వచనం మరొకసారి మనం చదువుదాం. ఒకసారి 5వ వచనం మీరు కూడా చూడండి. 1వ అధ్యాయం తీతు 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలు నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఈ క్రీతు అనే పట్టణం ఎందుకు పెట్టాడంటే అన్ఫినిష్డ్ వర్క్. ఏమంటే చాలామంది సేవ చేస్తారు, సగం చేస్తారు, సగం వాక్యం చెప్తారు, సగం ఆత్మను రక్షిస్తారు, సగము దేవుని పని చేస్తారు, మరి లోకానికి వెళ్ళిపోతారు. ఓ రోజు వాక్యం చెప్తారు, రోజు పడుకుంటారు, ఓ రోజు నాకు కుదరదు అంటారు. ఏమంటే చూడండి, లేకపోతే వాళ్ళ భార్యని చెప్పమంటారు, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ పాస్టర్ని చెప్పమంటారు. అలా కాదు. అయ్యో, దేవుడు అప్పచెప్పిన పని భుజం మీద పెట్టుకొని మొయ్యాల్సిందే, ఇష్టమైన నష్టమైన కష్టం. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. అని ఎంత జ్వరం ఉన్నా, ఎన్ని సమస్యలున్నా, మా నాన్న స్పైన్ ఆపరేషన్ అయింది. డాక్టర్ అన్నారు, నువ్వు హాస్పిటల్లో ఉండాల్సిందే, 4 రోజులు. సమస్య లేదండి. నేను 1 వారం నుంచి నేను హాస్పిటల్లో ఉన్నాను. సర్జరీ అయ్యాక నాకు బాగా గుర్తుంది అసలు అదృశ్యం. నేరుగా పులిపిటి వెనకాల వచ్చి నిలబడ్డారండి. స్పైన్ ఆపరేషన్ అయినా వారం రోజులే ఉన్నారు. వారం రోజుల తర్వాత ఆయన పులిపెట్టి మీద నిలబడ్డారు. నిజంగా అది ఎంత దేవునికి తను అంకితం చేసుకున్నాడు, ఎంత రెస్పాన్సిబిలిటీ. అడిగేవారు ఎవరు ఉంటారు? నిజంగా నాకు దేవుని ఎప్పుడు శుద్ధిస్తుంటాను. నాకు ఒక కష్టపడి ప్రయాసపడే ఒక మాదిరికరమైన తండ్రిని నాకు ఇచ్చాడు దేవుడు. నిజంగా నేను మా తండ్రిని అనేక సార్లు నేను కొన్ని విషయాల్లో నాకు ఎవడు బాస్ లేడు, అడిగేవాడు ఎవడు, నా ఇష్టం నాకు దేవుని ఇష్టం వచ్చిన ఉండొచ్చు. కానీ ఎలాగా ఆయన దేవుని భయముతో సేవ చేశారో, ఎలాగ ఆయన దేవునికి భయపడతారో, ఎలా కష్టపడతారో, ఎలా ప్రయాసపడతారో, ఎలాగా లాభమును చూసుకొని సేవ చేస్తారు, అలాగ నేను కూడా చెయ్యాలనేది నాకు ఒక రోల్ మోడల్గా నేను అనేక సార్లు నేను పరీక్షించుకుంటానికి దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టే ఇక్కడ ఒక పని చెప్పాడు. ఏంటి ఆ పని అంటే సంఘమును కట్టాలి. ఈ క్రేతు అనే ఊరు వారు, వీరు అబద్ధికులు. వీరి ప్రత్యేకత ఏంటంటే, మీరు మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. వీరు అబద్ధికులు. రెండోది, వీరు సోంబేరులు. ఏంటంటే సోంబేరులు. అందుకే మనం 2వ అధ్యాయం కూడా చూస్తాం, మనం 3వ అధ్యాయం కూడా గురించి రాస్తుంటారు. ఏమిటి లేజీ పీపుల్ చూడండి ఎలా ఉంటారు. ఒకసారి ఒక పంతులు గారే, ఎవరు సోంబేరు వారు వాళ్ళ చేతులు ఎత్తండ్రా, మీకు లడ్డు ఇస్తానన్నట. ఆడున్న పిల్లలందరూ టక్కని ఎత్తారంట. నన్ను అక్కడేమో ఇస్తారా లడ్డు అన్నట. ఏమంటే పాపం వాడికి లడ్డు కూడా తీసుకుంటాం కూడా చెయ్యి రాకపోయి ఏమంటున్నాడు, అదేదో నోట్లో పెట్టు అంటున్నాడంట. ఏమంటే ఈరోజు మనుషులు సోంబేర్లు, కలలు అంటారు మంచాలను పడుకొని. ఏమని 2000 రూపాయల నోట్లు రావాలి. అబ్బా ప్రభువా, నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నిన్ను తలుపు తీసిన వెంటనే నా ఎదుట ఇంత పెద్ద బంగారం మొక్క ఉండాలి ప్రభువా. ఏంటి దేవుడు ఏమన్నా గుడ్డోడా? చెవుకులో పువ్వు పెట్టుకున్నాడు దేవుడు. బాధపడద్దు, ఉన్నది తప్ప. దేవుడు వెర్రోడు కాదండి, కష్టపడినోడు దేవుడు దీవిస్తాడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు బానిస. మోషే నమ్మకంగా ఉన్నాడు గొర్రెల దగ్గర. ఏమండి, సోంబేరుల్ని, తిండిబోతుల్ని, రద్దరబోతుల్ని దేవుడు దీవించినదే లేదు. కష్టపడటం అనేది, కష్టపడే వాళ్ళలో ఉన్న గుణమే అది దేవుడు ఎంతో మెచ్చుకుంటాడండి. యేసు ప్రభువే కష్టపడ్డాడు. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ గ్రామములు, పల్లెళ్ళు, ఏమంటే ఆయన కాలు నడిచాడు. ఆయన మనుషులు పెట్టించుకుని అందరూ ఎత్తండ్రనన్నా ఎత్తచ్చు, నాకు గుర్రం కావాలి. ఏ రోజు సావకులు ఏమండి, సరే కారు అడిగితే, వ్యాన్ అడిగితే ఏమన్నా అర్థం చేసుకోవచ్చు. నాకు ఎయిర్ప్లెయిన్ కావాలి. ఒక ఆయన అన్నారు, నాకు చెప్తే ఇష్టం లేదు. ఏమండి, నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి, ఆ సెక్యూరిటీ అన్నీ వెయిట్ చేసి ఫ్లైట్ ఎక్కి టైం వేస్ట్ అయిపోతుంది. ఆ టైం కూడా నేను ఎయిర్ప్లేన్ కొనుక్కుంటే నేను ఎంతమందికి సేవ చేయొచ్చు. అంత ఏమండి, యేసు ప్రభు కూడా అలా ఎయిర్ప్లైన్ ఒకటి కొనుక్కోలేడా ఆయనకి? లేకపోతే కార్లు, గుర్రం, రథములు కొనుక్కోలేడా? యేసు ప్రభు టైం వేస్ట్ అని చెప్పి ఏమండి ఒక ఏదైనా వెహికల్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు కొనుక్కోలేదైనా? అది టైం వేస్ట్ కాదు. ఆయన నడిచే మార్గం అంతా అందరూ స్వస్థపరచుకుపోతూ ఉన్నాడు.
ఏమండి యేసు దగ్గర వాళ్ళందరూ రాలేదు, యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అదండి మన దేవుని స్పెషాలిటీ. ఏమండి అందరు ఇక్కడ రండి, ఇక్కడే ప్రార్థన చేసుకోండి, ఇక్కడే ప్రభు ఉన్నాడు అన్న వాళ్ళందరూ నెంబర్ 1 ఫ్రాడ్లు అండి. జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఏమండి నతికి పోగొట్టుకునే దానికి నెతికి వెతుకుతానికి వచ్చాడు. ఏమండి ద వన్ విచ్ ఇస్ లాస్ట్ హీ కేమ్ టు ఫైండ్. ఏమంటే పోయిన దానిని వెతికి రక్షిస్తానికి వచ్చాడు ప్రభు. ఆయన వెతికేవాడు ఇంట్లో కూర్చొని పడుకోడు, వెళ్తాడు. అలాగ ఆయన వెతికి మనల్ని రక్షించాడండి యేసయ్య. అలాగా పౌలు ఈ ఒక ఐలాండ్, ఇది క్రీతు అనే ఆ దీపముకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి స్వార్థ సేవ చేశాడు, రక్షించాడు. కానీ తన సమయము పరిశుద్ధాత్మ దేవుడు తనని మరల రోమ్కి వెళ్ళమంటాడు. కానీ పని అవ్వలేదు. పని అవ్వకపోతే తీతును ఉంచేశాడు. తీతు నీవు ఉండయా, ఇక్కడ నువ్వు కాపరులను సిద్ధపరచాలి, సేవకులను నువ్వు నియమించాలి. చూడండి ఈరోజు ఎవడండి సేవకుడు? ఎవడు పెడితే వాడు సేవకుడు అవుతాడా? బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయండి. బైబిల్లో కొన్ని క్రైటీరియా ఉంది. నాకు దేవుడు చూపించేశాడు, నాకు అభిషేకం వచ్చేసింది, నేను ప్రవచనం చేసేస్తున్నాను, నేను ఏమండి స్వస్థత కార్యాలు చేసేస్తున్నాను, నేను అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోతున్నారు, నేను ట్రెమెండస్ వాక్యం చెప్తే నువ్వు నాయకుడు అవ్వో. నో. పరిశుద్ధాత్మ వరములు నాయకుడు అవుతానికి ఏ మాత్రం అర్హత లేదండి. దయచేసి జాగ్రత్తగా వినండి. ద క్వాలిఫికేషన్ ఆఫ్ బీయింగ్ ఎ లీడర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములు రక్షించబడినప్పుడు మారు మనసు పొంది పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. నీకు వరాలు ఉన్న మాత్రాన నువ్వు నాయకుడిగా ఉంటాం అనుకుంటాం, వెర్రితనం. నాయకుడు అనేబడిన వాడు పుట్టలేదు, వాడు సిద్ధపరచబడ్డాడు. ఈరోజు నాయకులు లేరండి. చూడండి, నేను ప్రవచనం చేస్తున్నాను, నేను స్వస్థత చేస్తున్నాను, నేను మీ ముందు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాను, అంత మాత్రాన నేను చర్చి పెట్టేసి నేను అందరినీ నేనే లీడర్ని, రే మీరందరూ నాకు దేవుడు వరాలు ఇచ్చేశారు కాబట్టి నేను స్పెషల్ అంటే నో, దట్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. నాయకుడికి ఒక క్యారెక్టర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ ఉండాలి. నాయకుడికి హోలీనెస్ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. నాయకుడికి నమ్మకమైన వాడుగా ఉండాలి. వరం అనేది నువ్వు రక్షించబడినప్పుడు వచ్చేది. క్యారెక్టర్ అనేది దేవునితో పాటు నడిచినప్పుడు వచ్చేది. సిద్ధపడాలి, నలగొట్టబడాలి, వెర్రగొట్టబడాలి, శ్రమల ద్వారంగా, పోరాటాల ద్వారంగా ఒకళ్ళ కింద నువ్వు తొక్కబడాలి, ఒకళ్ళ కంట్రోల్లో నువ్వు ఉండాలి. నీ ఇష్టం వచ్చిన నాకంతా తెలుసు, నాకంతా వచ్చు అంటాం కాదు, లేకపోతే బైబిల్ కాలేజీలకు వెళ్ళిపోయి డిగ్రీ సంపాదించుకుంటాం కాదు. డిగ్రీ సంపాదించుకుంటే నువ్వు నాయకుడు అవ్వవు. ఏ లీడర్ ఈజ్ సో స్పెషల్. నీకు 1,00,000 కోట్ల విలువైన ముఖ్యమైన దొరుకుతుంది, కానీ ఈ రోజున ప్రస్తుత లోకంలో, ఈ క్రైస్తవ లోకంలో నాయకులు కనబడతలేదండి. నాయకులు చాలా తక్కువ మంది. బైబిల్లో మనం వేలుతో వెళ్ళచ్చు. నాయకులు చాలా తక్కువ మంది. ప్రతి ఒక్కరు నాయకుడు అవ్వలేడు, ప్రతి ఒక్కరు నాయకుడిగా ఉండలేడు. నాయకుడు అనేవాడు సిద్ధపడతాడు, సిద్ధపడాలి. అది సమయముతో కనెక్షన్ లేదు, అది గుణముతో కనెక్షన్ ఉంది. నాకు 40 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాలు. ఇంకా ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఎస్ ఎ లీడర్. అందుకే నేను చర్చి కూడా పెట్టలేదు. ఇంకా ఐ డోంట్ వాంట్ టు బీ ఎ లీడర్ బికాస్ ఏంటంటే నేను ఇంకా పర్ఫెక్షన్ లేను. ఇంకా నేను నేర్చుకుంటున్నాను. ఏ రోజైతే నేను పర్ఫెక్షన్లో ఉంటానో, ఏ రోజైతే ఒక 10 మందికి నేను ఒక రోల్ మోడల్గా ఉంటానో, ఆ రోజే నేను గొర్రెలను నడిపించాలి. కానీ ప్రతి ఒక్కరిని నేనే సరిలేక నేను నడిపించానంటే వాళ్ళందరినీ గుంటలో పడేస్తాను. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే ఆ నాయకులు ఎలా ఉండాలి అనే అంశాన్ని తీతు ఒక నియమముల్ని చెప్తున్నాడు. క్షమించండి, పౌలు తీతుకు చెప్తున్నాడు ఎలా, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు బీ ఏ లీడర్, టు బీ ఏ పాస్టర్, టు బీ ఏ బిషప్, టు బీ ఏమండి ఏ గైడ్, ఓ సీజర్ అనేది చెప్తున్నాడు. చూడండి 6వ వచనం చూడండి ఒకసారి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. ఉండండి, నిందారహితుడు ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక నాయకుడు లేకపోతే ఒక కాపరికి ఉండాల్సిన గుణం ఏంటంటే నిందారహితుడు, నిందలేని వాడిగా ఉండాలి. రెండోది ఏకపత్ని పురుషుడు, ఓన్లీ వన్ వైఫ్. చాలామంది విడాకులు ఇచ్చుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసి. నో, దే హ్యావ్ నో రైట్ టు బీ ఏమంటే వారికి అధికారము లేదు కాపరిగా ఉంటాను. ఈరోజు చాలామంది పాస్టర్స్ అమెరికా లాంటి దేశాల్లో విడాకులు ఇచ్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. నో.
బైబిల్ ఒప్పుకోవట్లేదు. నీ భార్య ఇంకా లేకపోతే నీ భర్త జీవించే వరకు నువ్వు ఇంకో వివాహం చేసుకుంటే బైబిల్ సారమైనది, అది వ్యభిచారము తప్ప. ఏమన్నా నువ్వు విడిచిపెట్టచ్చు, జాగ్రత్తము నిమిత్తం నువ్వు విడిచిపెట్టచ్చు, కానీ నీ భర్త అయినను నీ భార్య అయినను ఏమండి నువ్వు విడాకులు ఇస్తే మరలా నువ్వు వివాహం చేసుకుంటానికి, వారు జీవించుంటే వారు వివాహం చేసుకుంటానికి ఏమాత్రం బైబిల్ ఒప్పుకుంటలేదు. దాని తర్వాత చదవండి, దుర్వ్యాపార విషయము. 3వ చదవండి, నేరము మోపబడిన వారై. అలా కాదు, దుర్వ్యాపార ఒక్క భార్యకి నమ్మకం. తర్వాత నెక్స్ట్, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవేదేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల. ఇక్కడ దుర్వ్యాపారం, ఎందుకంటే దుర్వ్యాపారం అని చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజుల్లో మనకులాగా సంఘము లేదు, సంఘం స్థాపించబడాలి. మీకు తెలుసా, చాలామంది మిషనరీస్ మన దేశానికి వచ్చినప్పుడు వారు పంట వేసుకునేవారు, అగ్రికల్చర్ చేసుకునేవారు. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి కొంతమంది మెడిసిన్స్ ఇచ్చి ఇన్కమ్ జనరేట్ చేసేవారు. ఏమంటే వారు ఆ జీవనోపాధిని తీసుకువెళ్ళి పరిచర్లు పెట్టేవారు. అంతేగాని ఈరోజు అది అవసరం లేదు. నువ్వు ఒక మిషనరీగా వెళ్ళాలి, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరంటే మేబీ పౌలు ఎలాగ దీరాలు కొట్టి కొంతకాలము తను సంపాదన పరీక్షలో వాడాడేమో, కానీ అంతేగాని అది కూడా మేబీ 1 year అంతే. ఇట్స్ నాట్, వీ డోంట్ సీ లాంగ్ టైం. ఒకటండి, నువ్వు దేవుని చిత్తములు సేవ చేస్తే దేవుని సహాయం నీకు తక్కువ కాదు. దేవుడు తెలీదా? ఇట్స్ నాట్ యువర్ మిషన్, ఇట్ ఈస్ గాడ్స్ మిషన్. దేవుని సేవ ఇది, మన సేవ కాదు. దేవుని సేవ దేవుడు చూసుకుంటాడు. ఏమండి, దేవుడు అంత కఠినస్తుడు కాదు. మనకి పరిహారంలో ఏమండి ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకుండా, లేకపోతే ధనం ఇవ్వకుండా, లేకపోతే మన అవసరతలు తీర్చకుండా మనల్ని బానిసలుగా వాడుకోడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో దుర్వ్యాపారం అనేది ఆ రోజుల్లో వ్యాపారము పరిస్థితులు బట్టి అనుమతించాడు కాబట్టి, అంటే అన్యాయంగా వ్యాపారం చేయకూడదు, దాని తర్వాత అవిధేయులుగా ఉండకూడదు, దాని తర్వాత వారి పిల్లలు విశ్వాసముని కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక పాస్టమ్మ గారు ముందు సంఘం ముందు నిలబడినప్పుడు, నీ యవన బిడ్డలు రక్షించబడ్డారా? నీ యవనస్తులు లేకపోతే నీ ఇంట్లో ఉన్న బిడ్డలు మారు మనసు పొందారా? యేసుప్రభు రక్తముతో నువ్వు కడగబడ్డారా? నువ్వు లోకానికి వాక్యం చెప్పే ముందు నీ బిడ్డలు విశ్వాసములు నడుస్తున్నారా? ఇది చాలా ముఖ్యం. దేవుని కోసం నేను అంకితం చేసుకున్నామండి, మేము మా కుటుంబము ప్రభువుని వెంబడిస్తామంటున్నారు, కానీ ఈరోజు ఊర్లో ఎలాగొట్టిన దయ్యాలన్నీ పిల్లల్లోనే ఉంటున్నాయండి. అందుకే మొదటగా మీ పిల్లల్ని మీరు రక్షణ నడిపించండి. కూర్చోండి, చదువురా అని ముట్టుగా కొడుతున్నారు కదా, చదువురా అని కర్ర పెట్టుకుంటున్నారు కదా, అక్కడ ఎవరు బలవంతం చేస్తున్నారా అంటలేదే. అదే మారు మనసు పొందురా, రక్షించబడరా, దేవుని హృదయం వరండి, అమ్మ బలవంతం చేయకూడదండి అంటారేంటి? ఏది బలవంతం చేయాలి, ఏది బలవంతం చేయకూడదు? యథార్థమైన మార్గములో నడవాలని మనం బలవంతం చేయాల్సిందే. నీకు అన్నం పెట్టినాను, నువ్వు బైబిల్ చదవకపోతే నీకు అన్నం పెట్టినా అని చెప్పాల్సిందే. ఏమైనా అక్కడ మనం లీనియంట్గా ఉంటున్నాం, అక్కడ మనము వారిని దేవుని క్రమశిక్షణలు నడుపుతలేదు. బాల్య దినములందనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో ఉంది. సో ఇక్కడ చూసినాడు, అందుకే చాలా ఇంపార్టెంట్ అండి. పాస్టర్ అంటారు, ఏమంటే పాస్టర్ గారు ఊర్లో సేవ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేయాలి చెప్పండి? కుటుంబంలో ఉన్న బిడ్డలని వాళ్ళు యోగ్యులుగా చూసుకోవాలి, తీర్చిదిద్దాలి. చాలా ఇంపార్టెంట్ అది. మా అమ్మగారు మమ్మల్ని చూసుకున్నారు కాబట్టి, అలాగా వాక్యముతో మమ్మల్ని పోషించారు కాబట్టి, మా కోసం ప్రార్థన చేసి మమ్మల్ని విశ్వాసం నడిపించారు కాబట్టి ఈరోజు మేము ముగ్గురం సేవ చేస్తున్నాం. మేము చిన్నప్పుడు మా నాన్నగారి పరిచర్య నిమిత్తం అసలు నాన్నగారు చూస్తే చాలా అనే టైప్ ఉండేది మాకు. కానీ మమ్మల్ని ఈరోజు ఉపవాసాలు ఉండి ప్రార్థించేవారు. మా కోసం ఉపవాసం ఉండి మా తల్లి నా కళ్ళారని ఎన్నోసార్లు చూశాను, మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. కడుపు నొప్పి వచ్చిన, తలపోటు వచ్చిన, నాన్నగారు పరీక్షల్లో ఉన్నప్పుడు నూనె డబ్బా తీసుకుని ప్రార్థన చేసేవారు, కానీ హాస్పిటల్ పరిగెట్టేవారు కాదు, లేకపోతే వీరు మాట్లాడేవారు. ఎంతో ఒక దైవికమైన తల్లిని మాకు దేవుడు ఇచ్చాడు. అందుకే ఈరోజు మేము ముగ్గురం సేవ చేయగలుగుతున్నాం. అది చాలా ముఖ్యమండి. ఈరోజు ఇద్దరు సేవ చేస్తున్నారు కానీ వారి బిడ్డలను రక్షించుకుంటలేదు యేసు కోసం. సో ఒక సేవకుడు గుణగుణాలు ఎలా ఉండాలి, దాంతో 7వ వచనం కూడా మనం చూస్తున్నాం. చూడండి, కొంచెం ముందుకు వెళ్ళండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడు అంటే బిషప్. ఏమండి బిషప్ అంట మన ఇంగ్లీష్లో, తెలుగు అధ్యక్షుడు నిందలేని వాడిగా ఉండాలి. 2వ చదవండి.
అతడు స్వేచ్ఛాపరుడును స్వేచ్ఛాపరుడును ముక్కోపియు కోపం లేని వాడు, సహనముతో ఉండాలి. మద్యపానీయు. ఏమన్నా ఇంగ్లీష్ చాలా బాగుంది, క్విక్ టెంపర్ ఉండాలి. ఖచ్చితంగా నాయకుడు కోప్పడకపోతే అలా ఆడిచ్చేస్తారు, ఏమన్నా ఆట పట్టించేస్తారు. నాయకుడు నిలబడాల్సిందే. ఆ కోరాహు ఏం చేశాడు? మోషేని పట్టుకొని ఆడించాడు, తమాష చేసి పెట్టాడు. కానీ ఏం చేశాడు దేవుడు? మోషే కోప్పడని ఉందాడు బైబిల్లో. ఏమంటే దానముకు అతని ఇది కోప్పడినప్పుడు దేవుడు నన్ను సపరేట్ చేయడం, నాశనం చేసి పడేశాడు. అలాగా నాయకుడు కోప్పడకపోతే మందంతా పాడైపోతుంది. తప్పు జరిగినప్పుడు పర్వాలేదులే, సరిపోద్దులే అని ఏలియా ఏం చేశాడు? తన బిడ్డని సరిదిద్దలేదు. సో అది ఎవరైనా సరే ఒక నాయకుడిగా ఉండాల్సిన గుణం ఏంటంటే కోప్పడాల్సిందే. దేవునికి వాక్యానికి విరోధమైన జరిగే కార్యాలని మనం ఖండించాల్సిందే. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. బట్ అదే కానీ చిన్న విషయాలు ఏమండి, ఉప్పుల దగ్గర, బియ్యముల దగ్గర, కానుకల దగ్గర, సంఘములో ఏమంటే ఒకళ్ళ కానుక తీసుకొని ఒకరికి విరోధంగా మాట్లాడతాము. ఇలాంటి పిచ్చి పనులు చేసేవారు దేవునికి పనికిరా. అంత మాత్రమే కాదు, తను కోపిష్టిగా ఉండకూడదు. క్విక్ టెంపర్డ్ అని ఉంది. క్విక్ టెంపర్డ్, సహనం ఉండాలి. ఆబ్వియస్లీ సహనం ఉండాలి, కానీ అదే సమయంలో సరిదిద్దాలి. నెక్స్ట్ చదవండి దయచేసి. మద్యపానీయు. మద్యం తాగుబోతుగా ఉండకూడదు. తాగుబోతు వారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారు మీరు దేవుని ముందు సేవ చేస్తే దేవుడు మిమ్మల్ని కాల్చిపడేస్తారు. ఒకటి మీరు తాగుడిని వదలండి, లేకపోతే మీ సేవను వదిలేసేయండి. దయచేసి ఈరోజు చాలామంది ఎంతోమంది పాస్టర్స్ ఎంతో బాధతో ఈ మాటలు చెప్తున్నాను. తాగుతూ నువ్వు సేవ చేసావంటే భయంకరమైన శాపం నువ్వు కూర్చోబెట్టుకుంటున్నావు. నువ్వు దేవుని ముందు తాగి నువ్వు మందస్సు పెట్టిన దగ్గరికి వెళ్తే భయంకరమైన ఉగ్రత నీకు. కాబట్టి తాగుబోతులుగా ఉండక పరిశుద్ధాత్మతో నింపబడి ఉండని చెప్పింది బైబిల్. దాని తర్వాత చదవండి. కొట్టువాడును కొడతాం ఏంటండి బాబు? ఒక పాస్టర్ గారు నాకు తెలుసు, ఆయన హాకీ బ్యాట్ పెట్టుకుని కొట్టేస్తున్నాడు విశ్వాసాన్ని. కొట్టకూడదు, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. కొట్టే వరకు వెళ్ళకూడదు మనం. ఏమంటే ఖచ్చితంగా ఆ కొట్టేది, లోక పద్ధతులు ఆచరించేది ఏమండి అది సరైనది కాదు. అది దేవుని పద్ధతిగా అలాంటి వారు నాయకులుగా, కాపర్లుగా ఉంటున్న అర్హత లేదు. ఏమండి దాని తర్వాత చదవండి దయచేసి. నెక్స్ట్. దుర్లాభము, స్వార్థమైన హృదయము. ఏమండి దేవుని నామం ముందు పెట్టుకొని ధనము సంపాదించాలి, సంస్థలు కట్టుకోవాలి. ఫారెన్ మనీ ఏమన్నా ఉందా? ఫారెన్ మనీ చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఫారెన్ మనీ మీకు కావాలా? మీరు చాలా సేవ చేస్తున్నారు. ఏమంటే మాకు ఫారెన్ మనీ వద్దు, మాకు ఏసఐ మనీ కావాలి. ఏమంటే ఫారెన్ మనీ వాడికి కావాలండి. ఏముందండి ఫారెన్ మనీ తీసుకుంటే వాడి సహం ఇవ్వాలంట. ఏమండి వాడి ఇచ్చిన దాంట్లో మళ్ళీ వాడి సహం ఇవ్వాలంటే నువ్వు 90 అనొచ్చు అంట. నువ్వు ఏంది ఇది? ఏం విడోరు మొత్తం దేవుడు చంపేడాలంటే వాళ్ళని తెచ్చేసి దేవుడు డబ్బు కదా అది. మనం అది ఏమంటే అసలు అది కరెక్ట్ విధం కాదనిపిస్తుంది నాకు అసలు. ఒకవేళ నువ్వు ఆ డబ్బు తీసుకొని నువ్వు నిజంగా 100% లెక్కలేసేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ ఫారెన్ మనీ కానీ నా ఒకటే విశ్వాసం, దేవుడికి తెలుసండి మనకి ఏది కావాలో ఏ సమయం. నీకు ఇటుక కావాలంటే ఇటుక ఇస్తాడు, సిమెంట్ కావాలంటే సిమెంట్ ఇస్తాడు, అన్నం కావాలంటే అన్నం ఇస్తాడు. ఆయన తెలీదా? ఆయనే కదా మన బాస్. ఏమంటే మన కూలివాడు, ఒక జత పనోడులాగానే ఉండాలి. యజమానుడు ఆయన తెలుసు, ఆయన చూసుకుంటాడు. ఏమంటే ఆయన తెలుసు పొలంలో ఏ అవసరం ఉందని. కాబట్టి ప్రభు మీద ఆధారపడండి. ఆయన ఇచ్చేవాడు ఉండాలి. అనవసరంగా తప్పైన విధముల్లో మేము పేదవాళ్ళమి, మీరు మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ఆయన పొట్లాలు ఇచ్చేసి 2-4 మంది కెమెరాలు తీసుకొని మేము హెల్ప్ చేసేస్తున్నామని చెప్పి డబ్బాలు పట్టుకొని, ఇది బైబిల్కి విరోధం. నువ్వు హెల్ప్ చేస్తాను తప్పు కాదు, కానీ హెల్ప్ చేస్తానని చూపించుకుంటాను తప్పు. ఏమన్నా నువ్వు ఇచ్చేది నీ కూడా వస్తాను ఎడం చేతికి కూడా తెలియకూడదు. ఏమన్నా పేదవారిని అవమానపరిచినట్లు. ఒకళ్ళు పేదవాడిగా ఉన్నాడంటే అది దేవుడు వాళ్ళని పేదవాడిగా చేశా. అంతే మాత్రం నువ్వు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మొహాలను ఇచ్చినట్టు వారేదో నువ్వేదో పెద్ద గొప్పవాడి, వాడేదో తక్కువ మంది వాళ్ళని హీనపరిచినట్లు నువ్వు వాళ్ళని ప్రవర్తిస్తే దేవుని కోపం రగులుకుంటుంది. కాబట్టి దురాశ, డిస్ఆనెస్టీ, గెయిన్, ఈ మనస్తత్వం ఉండకూడదు. నెక్స్ట్ 8వ విషయం చదవండి దయచేసి. దుర్లాభం అపేక్షించు వాడును కాక అతిథి ప్రియుడును. సో వీళ్ళు ఇలా ఉండకూడదు. ఎలా ఉండాలి చూడండి అక్కడ. అతిథి ప్రియుడును, హాస్పిటాలిటీ, అతిథి ప్రియులను, సజ్జన ప్రియుడును. వాట్ ఈస్ గుడ్, షుడ్ లవ్ వాట్ ఈస్ గుడ్. మంచి ఏదని ఇష్టపడేవాడిగా ఉండాలి. 3వది స్వస్థ బుద్ధి గలవాడు, ఆశానిగ్రహం ఉండాలి. ఒక సేవకుడికి ఆశానిగ్రహం ఉండాలి. ఏమంటే తిండిపోతోడు సేవకుడు కాదు, నిద్రపోతోడు సేవకుడు కాదు.
స్వార్థాన్ని చంపినవాడు సేవకుడు కాదు. దేవుణ్ణి ముందు పెట్టినవాడు సేవకుడు కాదు. తన లాభం చూసేవాడు సేవకుడు కాదు. సేవకుడు ఆశానికరం ఉండాలి. ఈ లోక కార్యముల నుంచి సిలువేయబడిన వాడిగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, నీతిమంతుడుగా ఉండాలి, యథార్థపరుడుగా ఉండాలి. నెక్స్ట్ పరిశుద్ధుడుగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. ఈరోజు ఒక సేవకులకు ఉండాల్సిన గుణం పరిశుద్ధం అనేది ఏదో తెల్లబట్టలలో లేవండి. తెల్లబట్టలు వేసుకుని చేసిన దుర్మార్గమైన కార్యాలు ఈరోజు మన రాజకీయవేత్తలు న్యూస్లో చేస్తున్నారు. ఏమంటే స్కామ్స్, ఎన్ని స్కామ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ తెల్లబట్టలు వేసుకుంటారు చాలా వరకు. కానీ తెల్లబట్టలు వేసుకుంటాం వల్ల నువ్వు పరిశుద్ధుడు అయిపోవు. పరిశుద్ధత అనేది నీ క్రియల్లో నువ్వు జీవించి చూపించాలి. అంత మాత్రమే కాదు, డిసిప్లైన్డ్ ఏముంది తెలుగులో? క్రమశిక్షణ. తెలుగు అక్కడేముంది బైబిల్లో చదవండి? స్వస్థ బుద్ధి. క్రమశిక్షణ ఉండాలండి. ఒక సేవకుడికి క్రమశిక్షణ లేకపోతే తన గొర్రెలన్నింటికి క్రమశిక్షణ ఉండదు. యేసు ప్రభు ఒక డిసిప్లైన్డ్ పర్సన్ అండి. పాపం ఆయన చాలా ఆకలేసిందంట. ఆకలేసినప్పుడు ప్రభా మేము సమరే ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకొస్తా అన్నారు. ప్రభు అప్పటికే చాలా సన్నగా ఉంటారు. ఆయన ఈసారి మీరు వెళ్ళరండి అయ్యా ఇక్కడ కూర్చున్నాను. ఆయన ఆ సమరే స్త్రీని ఏం చేశారంటే, ఆ సమరే స్త్రీకి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పి ఆమె రక్షణలో నడిపించారు. ఈ శిష్యులు ఫుల్గా తినేసి వచ్చారు. ప్రభు కూడా ఏమో ఇడ్లీ ప్యాకెట్ తెచ్చారు, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ తెచ్చారు, ఏదో ప్యాకెట్ తెచ్చారు. అంతలో ప్రభుని అడిగారు, ప్రభా మరి నువ్వు అన్నం తిన్నావా? మీకు తెలియని ఆహారం తిన్నా అంటే ప్రభుకి ఎవరిని ఇచ్చేసి ఉంటారేమో అనుకున్నారు. అంటే వీరు తిండిబొత్తులుగా ఉన్నారు. యేసు ప్రభు ఉపవాసం అని గెసెమనే తోటలో ప్రార్థిస్తుంటే ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి అంటే ఒక డిసిప్లైన్ లేదు వాళ్ళకి. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. దేవుడు జీవించి చూపిస్తున్నాడు, ప్రభు జీవించి చూపిస్తున్నాడు వాళ్ళకి. వీళ్ళు పాటించలేకపోతున్నారు. ఏమంటే శిష్యులకు కూడా సెల్ ఫోన్లు ఉంటే సెల్ ఫోన్ కలుపుకుని ఉండేవారేమో. అందుకే దేవుడు ఆ టైంలో పుట్టాడు, సెల్ ఫోన్ లేని టైంలో పుట్టాడు. లేకపోతే సెల్ ఫోన్లు ఉంటే ఇదొక గొడవ అయిపోయి ఉంటుంది. వాక్యం వినకుండా ఫోటోలు తీసేది, వాక్యం వినకుండా సెల్ ఫోన్లో ఏమంటే ఫేస్బుక్ చేసేది, అమెజాన్ చూసేది, షాపింగ్ చేసేది. ఈరోజు చూసారా ఎంతమంది ఈ సెల్ ఫోన్ నరకాన్ని తీసుకువెళ్తున్నారు చాలామంది. సో ఇలాగ ఉండకూడదు, ఒక క్రమశిక్షణలో ఉండదు. 9వ వచనం చూడండి ఒకసారి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును. అది హితబోధ, సౌండ్ డాక్ట్రిన్. నువ్వు హితబోధ ఏదని గట్ట తెలుస్తుంది? బైబిల్ చదువుతున్నాయి కదా. ఒక సేవకుడు బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా గూగుల్లో వాక్యం ప్రిపేర్ చేసుకుంటే ఎలా కుదురుతుంది? నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదవవు? ఒక సేవకుడు ఎన్నిసార్లు బైబిల్ ధ్యానించావు? ఎన్నిసార్లు బైబిల్లో ఉన్న అంశములు, బైబిల్లో ఉన్న మర్మములు, బైబిల్లో ఉన్న సత్యములు నువ్వు నెమరవేశావు? బైబిల్ చదవరండి, అదేంటో అర్థం కాదు. సేవకులు చదవరు, అసిస్టెంట్ పాస్టర్స్ చదవరు, బైబిల్ స్టూడెంట్స్ చదవరు, సంఘం విశ్వాసులు చదవరు. అయ్యో కుంగుతల అన్న, నిరాశ అన్న. ఏమంటే నువ్వు బైబిల్ చదవకపోతే నీ హృదయంలో సాతాను గడు ఉంటాడు. 100% నో డౌట్. బైబిల్ చదవాలి, దేవుని వాక్యం చదవాలి, చదువుతూనే ఉన్నాడు. దేవుని వాక్యంని ధ్యానించండి. వాక్యం వినటానికి ఇష్టపడతలేదు, వాక్యం చదువుతానికి ఇష్టపడతలేదు, వాక్యముని మెమరీ వేస్తానికి ఇష్టపడతలేదు. కానీ అందరూ ప్రసంగం చేయాలని మాత్రం ఇష్టపడుతున్నారు. ఏమంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు వాక్యాలు వింటున్నాం. దేవుడు అనేక కృపనిచ్చాడు. ఏదో వాక్యం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు చెప్పేది కాదు. దేవుడు అప్పటి నుంచి సిద్ధపరుస్తూనే ఉన్నాడండి. నిజంగా అది ఎంతో కృప అండి. నిజంగా దేవుడు కృప. నాలో ఉన్న గొప్పతనం కాదు, కానీ దేవుడు ఆ శ్లాఘ్యత కలుగు చేశాడు నాకు. సో ఏమంటే ఉపదేశమని చదవండి దయచేసి. ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తిగలవాడు అగునట్లును. ఎదురువాడు మాట ఖండించాలి. తప్పు డబ్బులు తీసుకుని ఎవరు మూసుకుంటాం ఏంటి? తప్పుతో, దొంగలతో మనం స్నేహం చేయకూడదు. ఒక ఖండించాలి. తప్పే. ఒక వ్యభిచారే సంఘానికి విరోధంగా లేచిన వాడు ఎవరైనా సరే అది బహిరంగంగా చెప్పాల్సిందే. చాలామంది అంటుంటా, నన్ను గదిలో తీసుకుని నన్ను కొట్టినా తిట్టినా, నువ్వు నన్ను ఏం చేసినా నేను తట్టుకుంటాను. అందరి ముందు నన్ను సిగ్గుపరిచావు. అందరి ముందు నేను సిగ్గుపరుస్తామేంటి? నువ్వు రక్షించబడ్డాక, మారు మనసు పొందాక నువ్వు చేసిన తప్పుని బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోవాల్సిందే. సో ఖండించాలి, సరిదిద్దాలి. అదే సమయంలో ఇతరులని ఏమండి
ఒక నమ్మకమైన వాడుగా. చదవండి దాన్ని దయచేసి, దాని తర్వాత చదవండి. ఉపదేశమును అనుసరించి ఆ, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. అది బైబిల్ని గట్టిగా హత్తుకోవాలి. ఓ ప్రవచనములు అంటారు, దర్శనములు అంటారు, కళలు అంటారు, ఓ బ్లబ్లబ్లబా అంటారు. అలా కాదు. కళలు, దర్శనములు, నీకు దేవుడిచ్చిన వరములు కొన్నిసార్లు అవి నువ్వు తప్పిపోవచ్చేమో, ఎందుకంటే నువ్వు ఉన్న జనములతో నీళ్ళ కల్మషం రావచ్చేమో, కానీ దేవుని వాక్యము కల్మషం లేనిది. ఇది పవిత్రమైన పుస్తకం. ఇది శతాబ్దాలుగా, తరతరములుగా ఎంతోమంది గొప్ప గొప్ప దేవుని సేవకుల్లో ఆధారపడిన పుస్తకం. ఒక సేవకుడు తను ప్రసంగము, తన ప్రసంగ సారము వాక్యముతో మెమరీ వేసేదిగా ఉండాలి. నీ దర్శనములు, నీ ప్రవచనములు, నీ కళలు, నీకు దేవుడు బయలుపరిచిన సమస్తము వాక్యముతో సింక్ అవ్వాలి. అది వాక్యముతో సింక్ అవుతలేదంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. సో ఈరోజు మనము ఎలాగా ఒక కాపరు ఉండాలని సంగతులు మనం చూసాం. మన దేవుని చేతి మీద మళ్ళీ రేపు సంగతులు మనం మిలిగేవి చూద్దాం. తెచ్చి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అవును నాయన, నువ్వు మమ్మల్ని ఒక నాయకులుగా ఉండాలని ఆశిస్తున్నావు. నమ్మకస్తులుగా, యథార్థపరులుగా, యోగ్యమైన నాయకులుగా సిద్ధపడాలని ఆశిస్తున్నావు. కానీ అనేక సార్లు మాలోనైనా చంచల మనసు వలన, అయా లోక ఆశల వలన, అయా స్వార్థముతోనైనా, ధనాపేక్షతోనైనా, డమ్మముతో నిన్ను విడిచిన వారుగా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు ప్రభు. మమ్మల్ని కడుగునాయన, మమ్మల్ని బాగు చేయనాయన, మమ్మల్ని పవిత్రపరిచయ దేవా. ఒకసారి మా జీవితంలో చూడు నాయన, ఈరోజు మా బ్రతుకులను చూడు నాయన. అయా ఒక యోగ్యమైన నాయకుల వల్లే మమ్మల్ని సిద్ధపడటానికి సహాయం చేయి. వరములు ఉన్నాయని వెర్రవేకక అయా నైనా నీతో నడిచే గొలిది మమ్మల్ని మేము నల్లగొట్టుకుంటూ, వెర్రగొట్టుకుంటూ, నీ నైనా కొలిములో కాలి మాలో ఉన్న చెత్తారం అంతా తొలగిపోతానికి సహాయం చేయి. అయ్యా నేను నీ వాక్యాన్ని ప్రకటిస్తాను, కృప చూపించు. నీ చిత్తం మీద మరలా రేపు కలుసుకున్నాక సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడండి, మనం తెలియపరచండి. కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. రేపు దేవుని చేతి మీద త్వరగా వస్తున్న సాయం ప్రయత్నిస్తాను. రేపు వైజాగ్ రాబోతున్నానండి, రేపు సాయంకాలం. మరి వైజాగ్లో జెడ్పీ హై స్కూల్ గోపాలపట్నంలో అక్కడ ఓపెన్ ఎయిర్ మీటింగ్లో దేవుని వాక్యం ప్రకటించబోతున్నాను. సో ఒకవేళ మీరు వైజాగ్లో ఉంటే రండి. మీకు ఇంకొక వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ పంపించండి, మేము మీకు వివరాలు పంపిస్తాం. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాల్పొందాలని ఆశిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ గూగుల్ లిపి పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా దేవుడు మీ ప్రేరేపించిన గురించి మీ పరిచర్యను ఆదుకోండి. దేవుని చేతి మీద రేపు కలుసు.